కార్యకారణ సిద్ధాంతం. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు జరిగిందేమిటి, అది ఎలా జరిగింది తెలుసుకోవాలనుకోవటం మానవ సహజమైన విషయం. కొన్ని సందర్భాల్లో జరిగిందేమిటో, అది ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరమే ఉండదు. కానీ చాలా సందర్భాలలో ఒక సంఘటన జరగటానికి కారణం అంతుచిక్కకపోవటంతో ఏ కారణం లేకుండానే అది జరిగిపోయినట్లు భావించటం జరుగుతుంది. అయితే అది ఎలా జరిగిందన్న ప్రశ్న మాత్రం ప్రశ్నగానే మిగిలిపోతుంది. అలాంటి సందర్భాల్లో మనం సాధారణంగా వినేదేమంటే, ఏవో ప్రకృతికి అతీతమైన శక్తుల ప్రభావం వల్లనే ఆ అద్భుతం జరిగిందని. ఈ విషయంలో బుద్ధునికి పూర్వీకులైన తాత్వికులు వివిధ సిద్ధాంతాలను రూపొందించారు. ప్రతి సంఘటనకు కారణమంటూ ఉండి తీరాల్సిన అవసరం లేదని, కొన్ని సంఘటనలు వాటంతటవి జరిగిపోతుంటాయని ప్రకృతకాత్యాయనుడు సిద్ధాంతీకరించాడు. ప్రతి సంఘటనకు తప్పక కారణం ఉండి తీరుతుందన్నాడు మకాళి గోపాలుడు. అయితే కొన్ని సంఘటనలకు కారణాలు కనుక్కోవటం మానవులకు సాధ్యమేనని, అవి ప్రకృతికి అతీతమైనవని, కొన్ని అలా జరగాల్సినట్టు ముందుగానే నిర్ణయింపబడి ఉంటుందని చెప్పాడు. బుద్ధుడు పై రెండు సిద్ధాంతాలను తిరస్కరించాడు. ప్రతి సంఘటనకు కారణం ఉండి తీరుతుందని, అది మానవ ప్రమేయం వల్ల కావచ్చు, లేదా ప్రకృతి శక్తుల ప్రభావం వలన కూడా కావచ్చునని బుద్ధుడు చెప్పాడు. కాలం, ప్రకృతి, అనివార్య కారణాలు ఇత్యాదుల వలన సంఘటనలు జరుగుతుంటాయన్న వాదంపై బుద్ధుడిలా ప్రశ్నించాడు. ఒక సంఘటన జరిగేందుకు కాలం, ప్రకృతి, అనివార్య కారణం మూలమైనట్లయితే మానవుని ప్రమేయమేమిటి? కాలం, ప్రకృతి, అవకాశం, దేవుళ్ళు, అదృష్టం, అవసరం లాంటి వాటికి వశమైతే మానవుడు కేవలం కీలుబొమ్మ లాంటి వాడేనా? స్వేచ్ఛ లేని మానవునికి జీవన ప్రయోజనమేమిటి? ప్రకృతికి అతీతమైన శక్తులే నమ్మి కూర్చుంటే ఇక మానవుని మేధాశక్తి వలన ప్రయోజనమేమున్నది? మానవుడు స్వేచ్ఛాజీవి అయినట్లయితే జరిగే ప్రతి సంఘటనకు మానవ ప్రమేయమో లేక ప్రకృతి ప్రమేయమో ఉండి ఉంటుంది. అంతేగాని ప్రకృతికి అతీతమైనవంటూ ఏదీ లేదు. కొన్ని సందర్భాల్లో ఒక సంఘటనకు కారణం మానవుడికి స్ఫురించకపోవచ్చు. కానీ తన మేధాశక్తితో దానికి కారణమేమిటో ఎప్పటికైనా తెలుసుకోగలుగుతాడు. ప్రకృతికి అతీతమైన దానిని తిరస్కరిస్తూ బుద్ధుడు 3 విధానాలు చెప్పాడు. మానవుడిని హేతువాద దృక్పథం వైపు నడిపించటం మొదటిది. మానవుడిని సత్యాన్వేషణ వైపు స్వేచ్ఛగా పయనింపజేయటం రెండవది. మూఢనమ్మకాలను అనుసరించడం ద్వారా మానవుడు అన్వేషణా శక్తిని కోల్పోతాడన్నది మూడవది. దీనినే కర్మ లేదా కార్యకారణ సిద్ధాంతం అంటారు. బౌద్ధ ధర్మంలో కార్యకారణ సిద్ధాంతం అత్యంత కీలకమైంది. బౌద్ధ ధర్మం హేతువాదబద్ధం కానట్లయితే అది బౌద్ధమే కాదు. అందుచేత ప్రకృతికి అతీతమైన వాటిని నమ్మటం ధమ్మం కాదు.